హైడ్రో పవర్ ప్లాంట్స్ కు సంబంధించి అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెదకోట ఏరియాలోనే, అదేవిధంగా ఈ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని చింతలపూడి ప్రాంతంలోనే ఈ ప్రభుత్వం గత నెల 30వ తారీఖున జీవో నెంబర్ 31 జీవో నెంబర్ 51 తీసుకొచ్చింది. ఈ జీవో నెంబర్ 51 ఏం చెప్తుందనంటే, గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా సామర్థ్యాన్ని పెంచుతూ ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేటువంటి జీవోని ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఈ పెదకోట ఏరియాలో 800 మెగావాట్లకు ఇస్తే ఇప్పుడు 1800 మెగావాట్లు మీరు విద్యుత్ తయారు చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అదేవిధంగా రైవాడ ప్రాంతంలో చింతలపూడి ఏరియాలోనే అక్కడ 600 మెగావాట్లకి గతంలో ఇస్తే ఇప్పుడు 900 మెగావాట్లకి విద్యుత్ సామర్థ్యం పెంచుకోండి అని చెప్పేసి ఇచ్చింది. ఇటు పెదకోట ఏరియా కానీ అటు చింతలపూడి ఏరియా కానీ ఈ రెండు కూడా రైవాడికి క్యాచ్మెంట్ ఏరియాలుగా ఈ రోజు ఉన్నాయి. అటు శారద ఇక్కడ ఈ గెట్ల కానీ ఈ రెండు కూడా క్యాచ్మెంట్ ఏరియాగా ఉంది. ఈ రైవాడకి ఈ 2 గెట్ల నుంచి నీరు వెళ్ళకపోతే దాదాపు విశాఖపట్నంలో 5 లక్షల మందికి తాగడానికి నీళ్ళే ఉండవు అనేటువంటిది ఈ రోజు అర్థమవుతా ఉంది. రెండోది, ఆ రైవాడ కింద ఉన్నటువంటి ఏదైతే పంట పొలాలు ఉన్నాయో దాదాపు 30,000 ఎకరాలకి ఆథరైజ్డ్గా అనాథరైజ్డ్గా సాగునీరు ప్రభుత్వం అందిస్తా ఉంది. అది కూడా పూర్తిగా స్మాష్ అయిపోద్ది. దీంతో పాటు ఈ పెదకోట ఏరియాలో ఈ రిజర్వేర్ కట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామాలై పూర్తిగా మునిగిపోయి, వాళ్ళ పంట పొలాలు మునిగిపోయి, వాళ్ళ ఇల్లు మునిగిపోయి, గిరిజన సాంప్రదాయం వాళ్ళ జీవనాధారం అటువంటిది పూర్తిగా నాశనం అయిపోద్ది. అక్కడ చింతలపూడి ఏరియాలను కూడా అదే పరిస్థితి అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం పునఃపరిశీలన చేసి జీవో నంబర్ 51 వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెదకోట ఏరియాలో రేగులపాలెం దగ్గర 6 రోజుల నుండి 5 రోజుల నుండి వంట వార్పు, అదే విధంగా అనేక రూపాల్లో నిరసనటువంటివి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. గిరిజనుల యొక్క మనోభావాలు అర్థం చేసుకుంటే ఈ పెదకోట ఏరియా ప్రాంతంలో షెడ్యూల్ ఏరియాలో ఉంది. రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో ఏదైతే ఉందో 5వ షెడ్యూల్లో ఉన్నప్పుడు ఇక్కడ గ్రామ సభ జరిపి ఈ గిరిజన ప్రాంతం యొక్క సమస్యల్ని అధ్యయనం చేసి సామాజిక ఆర్థిక సర్వే చేసి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఇక్కడ ప్రాజెక్ట్ అటువంటిది కట్టాలి. ఆ విధంగా గ్రామ సభ జరగలేదు. రెండోది 170 పవర్ఫుల్ చట్టం ఉంది. రాజ్యాంగంలో కీలకమైనటువంటి చట్టం అది, గిరిజనులకి గుండెకాయల చట్టం. ఆ చట్టాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం తొంగలోకి తొక్కి ఇక్కడ అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతో పాటు అటవీ హక్కుల చట్టం ఉంది. అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ రోజు అదానికి ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటవీ హక్కుల చట్టాన్ని తొంగలోకి తొక్కి ఇచ్చేయడానికి చూస్తున్నారు. దీంతో పాటు పీసా చట్టం ఉంది. పీసా చట్టం ఎంతకన్నా పవర్ఫుల్ అయిన చట్టం, అది కూడా ఈ రోజు పట్టించుకునే పరిస్థితికి ఈ రోజు ప్రభుత్వం చేయట్లేదు. కాబట్టి గిరిజనుల హక్కుల్ని కాలు రాస్తే మేము ఊరుకునేది లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా సాంప్రదాయ ఆయుధాలు విల్లింపులు పట్టుకొని, వాళ్ళు కర్రలు పట్టుకొని, కత్తులు పట్టుకొని, ఎవరైనా అదాని మనుషులు కానీ అదాని కానీ ఏరియాలో సంచరిస్తే వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసనటువంటి తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి రోజులు పోలీసులు ఫోన్ చేయడం, లేదా రెవెన్యూ అధికారులు ఫోన్లు చేయడం, మీరు నిరసన తెలియజేయకండి మేము ఆపేసామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మాయ మాటలు చెప్తా ఉన్నారు. మాయ మాటలు చెప్పడం కాదు, మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 51 ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేశామని చెప్పేసి ప్రకటించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో గిరిజనుల యొక్క ఆగ్రహాన్ని మీరు సవి చూడొద్దు. కాబట్టి గిరిజనులు ఆగ్రహిస్తే ఈ రోజు ఆ రోజు అల్లూరు సీతారామరాజు గిరిజన ప్రాంతంలోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. ఆ విధంగా గిరిజనులందరూ కూడా విల్లింపులు పట్టుకొని ఈ రోజు అదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ రోజు పోరాటం అంటే సాగుతూ ఉంది. ఈ పోరాటాన్ని మీరు అర్థం చేసుకోకపోతే రానున్న రోజుల్లోనే మరింత పోరాటాలు ఉధృతం అవుతాయి. గిరిజన ప్రాంతం అంతా అట్టుడికిపోతాయి. కాబట్టి మీరు వెంటనే దీన్ని పరిశీలన చేసుకుని 51 జీవోని రద్దు చేయాలి, అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి, పీసా చట్టాన్ని అమలు చేయాలి, వనపర్తి సిటీ చట్టాన్ని అమలు చేయాలి, గ్రామ సభ జరపాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘాలు, సిపిఎం పార్టీగా గిరిజనులకు మద్దతు ఇచ్చి ఈ రోజు నిరసనలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.